అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో శివుణ్ణి ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, కొద్ది రోజుల్లోనే ఆశ్వయుజ మాసం ముగిసి మనందరినీ పునీతం చేసే పవిత్ర కార్తీక మాసం రాబోతోంది. ఈ మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది. సమస్త మాసాల కంటే అత్యంత పవిత్రమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ నెల రోజులు ఇంట్లోనే సులభంగా పూజలు ఎలా చేసుకోవాలో, ఏ నియమాలు పాటించాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అక్టోబర్ 22 బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మిగతా మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనదని స్కంద పురాణంలో స్పష్టంగా పేర్కొనబడింది. బ్రహ్మ ముహూర్తంలో చేసే కార్తీక స్నానం, దీపారాధనతో కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం మొదలయ్యే ముందే మన ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. నెల రోజుల పాటు పూజలు చేయలేని వారు ఎప్పుడు పూజ చేసుకోవాలి? కార్తీక మాసంలో నాన్ వెజ్ తినవచ్చా? భార్యాభర్తలు కలవచ్చా? కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. కార్తీక మాసంలో చేసే స్నానాల వల్ల, పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చని నమ్మకం. ఈ పవిత్ర మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం. కార్తీక మాసం వచ్చేలోపుగానే మనం ముందుగా మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దీపావళి రోజున మనం లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి దీపావళికి ముందే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవడం ఆచారం. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా శివాలయానికి వెళ్ళడం శ్రేయస్కరం. కార్తీక మాసంలో పరమేశ్వరుని దర్శించుకుంటే తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో చాలామంది లక్ష బిల్వ పత్రాలతో పూజ నిర్వహిస్తారు. కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, ఇక మరుజన్మ ఉండదని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహాలక్ష్మి స్వరూపమైన తులసి మొక్కను ఖచ్చితంగా పూజించాలి. తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. తులసి మొక్కలు సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లేనని వేద పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని, లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలో ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ కార్తీక మాసంలో జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత జగది ముందు కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. కార్తీక మాసంలో ఈ ఒక్క మంత్రాన్ని చదివితే శివానుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుందని విశ్వాసం. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ కార్తీక మాసంలో శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించాలి. శివుని ఆశీర్వాదంతో అఖండ కుబేర యోగం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానాలు చేయండి. కార్తీక మాసంలో కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఈ కార్తీక మాసంలో శివునికి పూజలు చేసే భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటిని దూరంగా ఉంచడం శ్రేయస్కరం. ఈ కార్తీక మాసం పూజలు జరుపుకునేందుకు విశిష్టమైనది. అలాగే ఈ మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి, విన్నవారికి 7 జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది. వివాహిత స్త్రీలకు వైధవ్యం రాదని నమ్మకం. కార్తీక మాసంలో పూజ చేసే ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన పని లేదు. మగవారు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చేయాలి. ఆడవాళ్ళు మాత్రం ప్రతి 2 రోజులకు ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి తలస్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. స్త్రీలు తలస్నానం చేయకపోయినా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే
తలస్నానం చేసినట్టేనని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో అన్నదానం చేయడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మీకు పేదరికం సమస్యలు రావు. ఈ మాసంలో దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా ఏకాదశి, సోమవారాలు వంటి కొన్ని రోజులలో దీనిని పాటించడం అత్యంత ముఖ్యం. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తి మేర నవధాన్యాలు, ఆహారం, దీపదానం, ఉసిరిదానం, వస్త్రదానం, గోదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో ఉసిరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం, ఉసిరి దీపం వెలిగించడం ఆనవాయితీ. ఉసిరికాయను దానం చేయడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది. ఉసిరికాయలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపారాధన చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ దీపారాధన సంవత్సరమంతా పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ నియమాలు మన పెద్దలు మన ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక చింతనను దృష్టిలో ఉంచుకొని ఏర్పరిచారు. కార్తీక మాసం మన సంస్కృతిలో ఒక భాగం. ప్రతి ఇంట్లోనూ ఈ మాసం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది. ఈ వీడియోలో చెప్పిన ఈ మంచి విషయాలను అందరూ పాటించి కార్తీక మాసంలో అన్ని శుభాలను పొందాలని ఆశిస్తున్నాను. అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పవిత్ర నది, ఆలయం, ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపం వెలిగించడం అనేక శుభ ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు. ఈ కార్తీక మాసంలో ఎవరిని దూషించకుండా, చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి. తెలుసుకున్నారు కదా కార్తీక మాసం విశిష్టత. మరియు ఈ కార్తీక మాసంలో శివుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కలిగే ఫలితాలు. ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, ఎలాంటి సమస్యలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.